ఏదైతే అలాగే మొన్ననే నూతనంగా మన పార్టీలోకి జాయిన్ అయినటువంటి శ్రీ గన్ చిరంజీవి గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వినూత కోట గారు శ్రీకాళహస్తి నుంచి వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన కిరణ్ రాయల్ గారిని కూడా తిరుపతి నుంచి వచ్చారు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పార్వతీ నాయుడు గారు మన మహిళా నాయకురాలు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మరొక్కసారి ఈ మధ్యనే మన పార్టీలో క్రియాశీలకంగా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. అలాగే జనసేన పార్టీలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజున క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్ణయించిన టైంలో దాన్ని ఒక క్రమ పద్ధతిలో మన పిఎసి చైర్మన్ గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో పనిచేసేటువంటి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారంటే చాలామంది యువత ఎప్పటికి కూడా బైకులు వేసుకొని తన సొంత పెట్రోల్ ఖర్చులతో ఏమీ ఆశించకుండా ఆ రోజున తిరిగి రకరకాల చూసి కొన్ని సిచ్యువేషన్స్ చూసి ఒక మంచి కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఒక 5 లక్షలు వారికి బీమా సౌకర్యం, అలాగే యాక్సిడెంటల్ పాలసీ చేయటం, నిజంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మొదటి నుంచి కూడా, అలాగే మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు శ్రీ హరిప్రసాద్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజున మొట్టమొదటిసారిగా మా స్టేట్ అందరితో మనోహర్ గారు చర్చించి ఎలా అయితే మనం రూపాంతరం ఇది చేయాలి, జనసేన పార్టీ మన సొంతం అనిపించుకునేలాగా ప్రతి కార్యకర్త ఫీల్ అవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజున సభ్యత్వ నమోదు కార్యక్రమం మొట్టమొదటిగా అనంతపురం, మంగళగిరి, అలాగే మన రాజోలు, ఈ 3 మనోహర్ గారు సూచించి ఈ 3 మొదటగా ఒక మోడల్గా మనం చేద్దామని చెప్పి ఆ రోజున మాన్యువల్గా చేసి దాదాపు చాలా మంచి స్పందన లభించిన దీంట్లో దాన్ని కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం కూడా ఎవరికాళ్ళు ఉత్తేజంగా మేము పాల్గొంటాం, పార్టీలో మేము కూడా క్రియాశీలకంగా ఉంటామని చెప్పి ప్రతిసారి ఆఖరికి ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోహర్ గారు ఒక చాలా పెద్ద బాధ్యతలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండగా కూడా ఈ యొక్క కార్యక్రమం మనది, మన పార్టీది అని చెప్పి ఆయన భుజాన వేసుకొని మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఆయన ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కాన్ఫరెన్స్ కాల్స్లో అందరితో మాట్లాడుతూ మొబిలైజ్ చేసి మొన్న కూడా దాదాపు రాష్ట్రం మొత్తం మీద చాలా భారీగా దాదాపు 10 లక్షల మంది పైన జాయిన్ అయిన సందర్భం. నిజంగా ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికే, దేనికంటే ఆయనకే చెందాలి. దేనికంటే ఎంత పరిగెత్తిస్తారో క్రమశిక్షణగా పార్టీని ఒక క్రమ పద్ధతిగా ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా జనసేన పార్టీ ఒక గుర్తింపు పొంది ఈ రోజున ఇంత ముందుకెళ్తా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన ఎంత గొప్పగా ఒక ఆచరణ పద్ధతిగా గ్రౌండ్ లెవెల్లో మా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఆయన చేసిన విధానం ఈ రోజంతా కూడా మేము మీ ముందల ఒక నాయకులుగా మేము ఈ రోజున నిలబడ్డామంటే అది మనోహర్ గారి ఒక క్రెడిట్. ఎందుకంటే మీకు చెప్పాలి, ఇంతమంది మేము ఈ రోజున ఒక పోర్ట్ఫోలియోలో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నాం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసకర పాలన జరిగిందంటే మనం అంతా చూసాం. దాంట్లో మన నాయకులు ఒక క్రమపద్ధతిగా మనోహర్ గారు నడిపించే తీరు ఈ రోజున రాష్ట్రంలో ఒక 1 సైడ్ విక్టరీ లాగా 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా మనోహర్ గారు నిలబడి ఈ రోజున పార్టీని ఇంత బలంగా నడిపించిన విధానానికి మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే
అలాగే మా అందరి తరపున మమ్మల్ని ఉద్దేశించి మొదటగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావుని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ముందుగా పార్టీ తరపున నమస్కారాలు చెప్తూ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, సినిమా డైలాగ్ చెప్పినట్లుగా ఏదైనా ట్రెండ్ సెట్టింగ్ చేసేది అనేది విన్నాం కదా, అట్లాగే దేనికైనా కానీ జనసేన పార్టీ ముందు జనసేన పార్టీ తర్వాత అనే విధంగా ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ మనను చూసే కొన్ని పార్టీలు ఈ 5 లక్షలు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. అంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక అధికారం కోసమో పదవుల కోసమో ఆరాటపడే కంటే కూడా జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల యొక్క క్షేమం సంక్షేమం లక్ష్యం అన్న విధంగా మొట్టమొదటి రోజు నుంచి కూడా అడుగులేస్తూ వచ్చినటువంటి పార్టీ. ఎప్పుడూ కూడా కోరుకోం, చెడు జరగాలని ఎవరు కోరుకోం, కానీ ఇన్ కేస్ చెడు జరిగితే ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అనే ఒక లక్ష్యంతో ఆ రోజున స్టార్ట్ అయినటువంటి మన సభ్యత్వ కార్యక్రమం కానీ ఇవాళ మనం ఏదైతే కార్యక్రమం జరుపుకోబోతున్నామో 5 లక్షలు చెక్కులు ఇచ్చేటటువంటిది కానీ అక్కడి నుంచి వచ్చి ఉద్భవించినటువంటి ఒక ఆలోచన. చాలా వరకు చూసాం మనం, చాలా 99% నాకు తెలిసి జనసేన పార్టీలో ఈ చెక్కు తీసుకునే వాళ్ళందరూ కూడా అవసరం ఉన్నటువంటి వాళ్ళే. ఎక్కడా కూడా అవసరం లేనటువంటి వాళ్ళు నాకు 2-3 తెలియదు చెప్తే మ్యాక్సిమం అందరూ కూడా ఇలా అనుకోకుండా అకాల మరణం పొందిన వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి వాళ్ళే. అంటే ఎంత గొప్ప ఆలోచన, ఒక గొప్ప ఆశయమో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకుని దీన్ని మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. జనసేన పార్టీ లక్ష్యం ఏంటి, జనసేన పార్టీ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది, నాయకుడి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుంది, దేనికోసం జనసేన పార్టీ స్థాపించబడింది అనేది మీరందరూ కూడా ఇక్కడ దాదాపు అందరూ కూడా లీడర్స్ వచ్చారు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళతో పాటు మనకు లీడర్స్ వచ్చారు. మీరందరూ కూడా దీన్ని జనంలోకి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ఏదో కార్యక్రమం చేసామంటే ఇవాళ చూస్తున్నాం ప్రతిదీ కూడా చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ, కానీ మనం చేస్తూ కూడా చెప్పుకోలేకపోతున్నాం. మన యొక్క ఆలోచన విధానాన్ని పార్టీ ఎజెండాని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తేనే పార్టీ ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కర్తవ్యాన్ని తీసుకోవాలి. లీడర్స్ అందరూ కూడా దాన్ని విధిగా మన ప్రాంతంలో పార్టీ యొక్క లక్ష్యాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి మరి ముఖ్యంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పార్టీ పిఎస్సి చైర్మన్ అలానే మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారికి, పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, అలానే పార్టీ నుంచి గెలుపొందినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారికి, నాతో పాటు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకి, నాతో పాటు ఉన్న రాష్ట్ర వారి గారికి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మరొకసారి కోరుతున్నాను, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అదే మనం పార్టీకి ఇచ్చేటటువంటి కృతజ్ఞతాభావం అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి శ్రీ సీనియర్ నాయకులు, మొదటి నుంచి పార్టీకి కష్టపడుతున్నటువంటి నాయకులు శ్రీ కోన తాతారా గారిని 2 మాటలు చెప్పవలసిన కోరుతూ ఉన్నాం. సభాధ్యక్షులు, నేడు మన కార్యక్రమానికి చిల్లపల్లి శ్రీనివాస్ గారు, అడ్డు కదా ప్లీజ్, గౌరవనీయులు, మనందరికీ మార్గదర్శకులు, నేటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు మరియు మన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, గౌరవనీయులు శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ హరిప్రసాద్ గారు, మరొక గౌరవ శాసనసభ్యులు రైల్వే కోడూరు శ్రీనివాస్ గారికి, వేదికపై ఆశీనులైనటువంటి గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మనం దేశంలో మొట్టమొదటిసారిగా జెండా మోసే కార్యకర్త తాలూకా కుటుంబానికి బాధ్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు.
అనేక ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పార్టీలు కూడా ఇలాంటి ధైర్యం చేసి కార్యక్రమం చేపట్టలేదు. జనసేన పార్టీ జెండా మోయటం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. అందుకని జెండా మోసే కార్యకర్త తన కుటుంబానికి అండగా ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన మనోహర్ గారు ఇతర పెద్దలందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అందుకే 134 దాదాపు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు దేశంలో ఉంటే మొట్టమొదటిసారిగా పార్టీ జెండా మోసే కార్యకర్త కుటుంబానికి దూరం అయితే దురదృష్టవశాత్తు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చేయటటువంటి పథకం ఈ దేశంలోనే మొట్టమొదటిది. అందుకే మన జనసేన పార్టీలో ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా సగౌరవంగా జెండా మోసే నాయకులుగా మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో ఇప్పటికే దాదాపు 40 కోట్ల పైసలుగా మన అధ్యక్షుల వారు సహకారంతో మన మనోహర్ గారు చేతుల మీదుగా ఇటు ఇచ్చాపురం నుంచి తడ వరకు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ దురదృష్టం మన కార్యకర్త ఇబ్బంది పడినా వారి కుటుంబం ఇప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు, వారిని ఆదుకోవాలి, అది నా బాధ్యత అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చెందింది. అందుకే ఈ కార్యక్రమంలో ఈ మధ్యలో చూసాం, ఒక ప్రాంతీయ పార్టీలో 500 రూపాయలు కట్టి 11 లక్షల మంది పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే ఈ దేశంలో ఎక్కడా లేదు. 50 రూపాయలు, 100 రూపాయలు లేదా మిస్డ్ కాల్తోనో పార్టీ సభ్యత్వం తీసుకునే నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీలు తప్ప 500 రూపాయలు జేబులోంచి తీసి సభ్యత్వం తీసుకున్నారంటే దట్టు పార్టీ కొండ వేసుకొని సగౌరవంగా విధుల్లో తిరుగుతానని చెప్పి తిరుగుతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలు ఉన్న పార్టీ, పవిత్ర దేవాలయంలో ఉన్నటువంటి జనసేన పార్టీలో మనందరం ఉండటం మన అదృష్టంగా భావిస్తూ మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కూడా సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు జనసేన పార్టీ ప్రయాణం అనేది అందరికీ తెలుసు. ఎవరు ఇవాళ రేపో ప్రజలు మభ్యపెట్టో ప్రజల దగ్గరికి వెళ్ళాలని వచ్చిన పార్టీ కాదు ఇది. పదవుల గురించి వచ్చిన పార్టీ అంతకన్నా కాదు. కేవలం సమాజ శ్రేయస్సు గురించి, సమాజ హితం కోరి పేదరిక నిర్మూలనకి అందరూ సమానత్వంతో ఉండాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీలో మనందరూ సభ్యులుగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతాను. సభా అధ్యక్షులు శ్రీ చల్లపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, రైల్వే గూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి జిల్లా అధ్యక్షులకి, జనసేన పార్టీ నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఒక మంచి నిర్ణయంతో, మంచి ఉద్దేశంతో మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తోడ్పాటుగా, అంటే ఆయనకి వెన్నంటూ ఉండి ముందు నుంచి కూడా మనోహర్ గారు అలాగే హరిప్రసాద్ గారు మనందరినీ కూడా గైడెన్స్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మెంబర్షిప్ ఇంకా జరగాలని చెప్పి మా అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి మమ్మల్ని ముందుకు నెట్టి ఈరోజు కోట్లాది మంది మెంబర్షిప్, జనసేన పార్టీకి మెంబర్షిప్ అయ్యేలాగా చేసినటువంటి వారిద్దరి కృషి కూడా దీంట్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక పక్క మంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో తిరుగుతూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్త కుటుంబాలని స్వయాన కలిసి మనోహర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండడం నిజంగా మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే జనసేన పార్టీ అనేది చాలా క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు. నేను యాక్చువల్గా ఇక్కడ మాట్లాడే పరిస్థితి కాదు, కానీ అది గుర్తు చేస్తున్నాను. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. ఈరోజు వెంట్రుక కాదు కదా,
తన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు జనసేన పార్టీ గేటు దగ్గర ఎదురు చూస్తున్నారు, పార్టీలో చేర్చుకోండి అని. అది జనసేన పార్టీ. ఎందుకంటే మనల్ని ఎన్నో అవహేళన చేశారు, ఎన్నో అవమానాలు చేశారు, అవమానాలు పడ్డాం. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం ఆయన నాయకత్వంలో నడుస్తున్నందుకు మనం గర్వపడాలి. ఆ రోజు ఒక్క ఎమ్మెల్యేనే వచ్చాడన్నారు, ఆ ఎమ్మెల్యే కూడా మన దగ్గర లేడు. కానీ ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మన అందరినీ సపోర్ట్తో ఈరోజు పార్టీని ఇంత దూరం తీసుకొచ్చాడు. కానీ 151 సీట్లు ఇచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలోనే లేడు, అలాగే అసెంబ్లీకి కూడా రావడానికి కూడా భయపడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే ఇప్పుడు దాకా మనం చేసినటువంటి క్రియాశీల సభ్యత్వాల్ని రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఏ జిల్లా అయినా 10 లక్షలు జరిగితే అలాగే 20 లక్షలు అలాగే పెంచుకుంటూ పోవాలని చెప్పి మన కార్యకర్తల్ని కూడా మన కుటుంబాలని కూడా మనం పెంచుకుంటూ పోయి జనసేన పార్టీ అభివృద్ధికి మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ రియాజ్ భాయ్. అలాగే మన చిత్తూరు జిల్లా రైల్వే కోడూరు మన యువ ఎమ్మెల్యే శ్రీ శ్రీధర్ గారిని కూడా వారు 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, అదేవిధంగా నా తోటి జనసేన కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం అంటే మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ క్రియా సభ్యత్వాలు చేసుకున్నారు. అదేవిధంగా ఇంతటి పెద్ద గొప్ప ప్రోగ్రామ్కి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అలాగే మన శాసన మండలి సభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ నడిపించే వ్యక్తి శ్రీ ఎమ్మెల్సీ గారు శ్రీ హరిప్రసాద్ గారిని కూడా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతాం. వేదికను అలంకరించిన మంత్రివర్యులు, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, శాసనసభలో ప్రభుత్వ విప్ శ్రీ శ్రీధర్ గారికి, అలాగే గాదే వెంకటేశ్వరరావు గారు, రియాజ్ గారు, కోన తాతారావు గారు వంటి పెద్దలకు, ఇతర నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజానికి ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమం బాధితుల ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ఫస్ట్ నుంచి పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఆచరిస్తూ వచ్చారు. ఎందుకంటే స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి, మీకు మేము ఉన్నాం, మీ ఇంటిలో ఒక పెద్ద లేకపోయినా మేమందరం మీకు అండగా ఉంటాం, మీ పిల్లలకి బాసటగా ఉంటాం, వారి చదువులకి మా వంతు సాయం చేస్తామని ఒక భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. గత 4 ఏళ్ళుగా మీరు చూసే ఉంటారు, మనోహర్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ పెద్ద పోవడం వల్ల ఆ కుటుంబం ఎంతగా నష్టపోయింది తెలుసుకొని ఆ విషయాలను అధ్యక్షుల వారికి తెలియజేసి మరింత విస్తృతంగా ఈ కార్యక్రమం అమలు చేసే విధంగా ఆయన కృషి చేస్తూ వచ్చారు. ప్రతిసారి రోడ్డు ప్రమాదంలో మన కార్యకర్త చనిపోయాడు, లేకపోతే ఆయన వేరే ప్రమాదంలో మృతి చెందాడు, ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు అవి మేము అధ్యక్షుల వారికి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగేవారు. ఆర్థికంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇటువంటివి అడిగేవారు. పేద కుటుంబం అయితే ఆయన స్వయంగా ఎంతో కొంత సాయం చేసేవారు. ఈ నేపథ్యంలో ఒకసారి పాయకరావుపేట ఇలాగే ఒక
ప్రమాదంలో చనిపోయిన 2 వ్యక్తుల కుటుంబాలకు అధ్యక్షుల వారు వెళ్ళినప్పుడు పరామర్శించి వారి స్థితిగతులను చూసిన తర్వాత చలించిపోయారు. ఏదో విధంగా ఏదో కొంత సాయం ఇంతకన్నా మెరుగ్గా మనం చేయాలి, అది శాశ్వతంగా ఉండాలి. కొన్ని నా దృష్టికి రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయిన వారి పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనతో మనోహర్ గారితో అనేక రోజులు ఆలోచన చేసిన తర్వాత రూపకల్పన జరిగింది ఈ బీమా కార్యక్రమం. ఇప్పటికీ బాధాకరమైనప్పటికీ మనం చెప్పుకోక తప్పదు. 40 కోట్ల రూపాయలు మన కార్యకర్తలు ప్రమాదంలో పోయినప్పుడు వారి కుటుంబాలకి అందజేయడం జరిగింది. ఇది బాధాకరమే. నేనైతే కోరుకునేది ఏంటంటే ఏ ఒక్కరూ ఏ కుటుంబం కూడా, మన కార్యకర్త కుటుంబం ఎవరు కూడా ఈ చెక్కు తీసుకునే పరిస్థితి రాకూడదు. వారంతా పార్టీకి సేవ చేస్తూ కుటుంబంతో పిల్లా పాపలతో ఆనందంగా గడపాలనుకుంటాం. కానీ విధి కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో అసూలు బాసిన వారి కుటుంబాలకు ఎంతో కొంత ఆసరాగా, ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారి పరిస్థితి చూస్తే దయనీయంగా చెలించే విధంగానే ఉంటుంది. వారికి భరోసాగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. ఇలా కొన్ని మాటలు చెప్పడానికి కూడా ఇబ్బందిగా అయినప్పటికీ ఈ మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క జనసేన క్రియాశీలక కార్యకర్తల అభ్యర్థి నమోదం కార్యక్రమంలో రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా, అంటే మా చైర్మన్ గారు శ్రీ మనోహర్ గారు చెప్తా ఉంటారు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. దేనికంటే మన జెండా మోసిన ప్రతి కార్యకర్తకి మనం అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఆచరణలో శ్రీ మనోహర్ గారు ఎప్పటికప్పుడు ఒక స్ట్రాంగ్ స్టెప్పులు మా చేత వేపిస్తూ పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం ఇంత పాటుపడేదానికి మా అంత కృషి కూడా ఉంటూ మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ఈ యొక్క చెక్కులు, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారు చెప్పినట్లు ఇది ఒక రకంగా బాధాకరమైనా కానీ వారి కుటుంబానికి, వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఎంత బిజీ షెడ్యూల్నా కానీ పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ కోసం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ విచ్చేసినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు చెప్తూ శ్రీ మనోహర్ గారిని వారి అమూల్యమైన మాటలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఏ విధంగా మన పెద్దలు ఆశించారో, ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని మన దేశానికి అంకితం అయ్యే విధంగా వాళ్ళ కుటుంబాలని, ఆస్తుల్ని, వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావులందరినీ కూడా మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ, వారి బాటలోనే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం, ఆయన చేసిన ఈ ప్రస్థానంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వడం ఒక అదృష్టంగా ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన శాసన మండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారికి, శాసనసభ విప్ శ్రీధర్ గారికి, కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలో కార్యక్రమాలు ఎక్కడ చేసినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని ప్రతిరోజు కృషి చేసిన మన కళ్యాణం శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన మన గుంటూరు జిల్లా అధ్యక్షులు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, అనంతపూరు, అనంతపూరు, తిరుపతి, చిత్తూరు,
కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలు. ఈ జిల్లాల నుంచి విచ్చేసిన మా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ, ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే దూర ప్రయాణం మీరు చేపట్టారు. ఆ ప్రయాణానికి తోడ్పడిన మా జన సైనికులకి, మా నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఆ బాధ మీతో పంచుకోవడానికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ఒక ధైర్యం నింపినట్టు. ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం ఇది. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు, మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరం కూడా మీకు ఉన్నాం ధైర్యంగాని చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం, కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం, ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం. కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని కోరుతున్నాను. మిమ్మల్ని ఇంత దూరం ప్రయాణం చేసి మీరు ఇక్కడికి వచ్చేందుకు, ఇబ్బంది పెట్టినందుకు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన అందరం ఒక కుటుంబం, అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేశాం. పదవులతో చేసిన ప్రయాణం కాదు మంది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయని. దానికోసమే నిలబడ్డాం మన జనసేన పార్టీలో. కొంతమంది మరి వాళ్ళని ఏమనాలో, మూర్ఖులనే అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము మీకు చేయగలుగుతాం అనే మాట అన్నామని చెప్పండి. పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ యొక్క గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నామని కాదు మనం చేసేది ఈ కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ బీమా పథకం ద్వారా మనం అందించాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? ఇప్పుడు సడన్గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనో వాళ్ళ జిల్లాలోనో ఏమైనా ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాల్లో మీరు మర్చిపోతే ఎట్లా, ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేసాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబద్ధతతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతోటి మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం ఎందుకు అంటున్నానంటే, ఈరోజు చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా, నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి, ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్యలేరు మన రాష్ట్రంలో. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది,
మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితుల్లో జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగం నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళు చర్చించారు. మన భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలతో పోటీ పడి ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి, పూర్తి స్థాయిలో స్వేచ్ఛ. ఎప్పుడైతే మనం స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకున్న దానికి ఫలితం దక్కే విధంగా ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం జరిగింది. రాజ్యాంగం అంటే ఒక కాగితమో ఒక గ్రంథమో కాదు. రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్, ప్రతి ఒక్కరిలో ఉన్న బలం. అది గుర్తించే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి. నాకు కూడా దాన్ని ఆ సెట్ బుక్స్ అంతా నాకు ప్రజెంట్ చేశారు ఆయన. అందులో చాలా గొప్ప మాట ఒకటి నాకు బాగా గుర్తుంది చదివినప్పుడు. ఒక నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. మీలో ఒక మార్పు రావాలని, మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలని, ఏ విధంగా దుర్మార్గంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అని దానిపైన గత 5 సంవత్సరాల నుంచి జనసేన చేసిన పోరాటం మీరెవరు కూడా మర్చిపోబాకండి. సమస్యలపైన నిలబడ్డాం. ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా అది రాజీ పడలేదు. పోరాటం మాత్రం చేశాం. దూర ప్రాంతాలకు వెళ్ళి పోరాటం చేశాం. ఉత్తరాంధ్రకి వెళ్ళాం, రాయలసీమకి వెళ్ళాం, చివరికి కడపలో కూడా సిద్ధవటంలో పులివెందలకి పక్కనే ఆ జిల్లాలో 42 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాన్ని మర్చిపోబాక నేను గుర్తు చేస్తున్నాను. సమస్యల మీదే మనం పోరాటం చేశాం. రాజకీయ విమర్శలు చేయలేదు, వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు జనసేన పార్టీలో. అంకిత భావంతో మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన ప్రజల కోసం నిలబడ్డాం. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మన పార్టీలో చేసే ప్రతి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం అయ్యే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి. ఇక్కడ వేదిక పైన కూర్చున్న నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి కూటమిలో మనం ముందుకెళ్దాం, ధైర్యంగా నిలబడననే మాట పిలిపించినప్పుడే ఒక కదలిక మొదలైంది. ఇది వాస్తవం. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడలేదే. ఆ రోజున ఆయన మా బలం ఏంటి, మీ బలం ఏంటి అనే మాట మాట్లాడలేదే. నిలబడింది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. మనం అందరం బాగుండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున 175 అని చెప్పుకున్నారే వీళ్ళంతా. ఎవరైనా నమ్మారు ఆ రోజు? చెప్పండి. ఈ పోరాటంలో మనం విజయవంతంగా ముందుకు వస్తామని. ప్రక్షాళన జరగాలి, మార్పు రావాలి, ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ముందుకెళ్దామని మనం కష్టపడ్డాం. నిన్న మీరు చూశారు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయి 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురి చేసి భారతదేశంలో చివరి స్థానంలో తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్ని. ఈరోజు ఏ శాఖలో చూసినా మా పౌర సరఫరాల శాఖలలో 41,150 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రైతులకి ఒక 500 కోట్లు, 1000 కోట్లు ఇవ్వాలంటే రుణాలు ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంకులు లేవు ఈ రోజున. వైద్య సేవల గురించి ఇందాక చిల్లపల్లి గారితో మాట్లాడుతుంటే అదే పరిస్థితి. టెండర్లు వేయడానికి ఎవరు రావడం లేదు, భయపడుతున్నారు. ఎంత దుర్మార్గంగా పరిపాలించి మన రాష్ట్రానికి నష్టం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఇందాక నేను అన్న మాట మీకు గుర్తు చేస్తున్నాను మరొకసారి. రాజ్యాంగంలో రాసి ఉంది, వెన్ ఎ లీడర్ హ్యాస్ నో విజన్ ఇట్ ఈస్ ద పీపుల్ హూ విల్ పెరిష్. అంటే ఒక నాయకుడికి దూరదృష్టి లేకపోతే, ఒక ప్రణాళిక లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందుకనే 100% మన రాష్ట్రానికి అవసరం. ఆయన చేసిన కృషి
ఆయన ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా అనేక వర్గాల్ని మనం బలపరుచుకుంటూ ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్ళాలని నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. పార్టీలో కూడా అదే. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించుకోగలిగాం. మీ కష్టకాలంలో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మీకు అందించడానికి ఇచ్చిన చెక్కులు మీకు అందిస్తున్నామంటే అది కేవలం ఆర్థిక సహాయమే కాదు, మీకు మీ అందరం ఉన్నామని ఒక బలమైన సంకేతం ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. మీ కష్టకాలంలో మేము ఉన్నాం. మీ బిడ్డల చదువుల విషయంలో కానివ్వండి, మీకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే కానివ్వండి, తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, నిలబడతాం మీకోసం. అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు. అనేక మంది ఎవరికైతే చెక్కులు ఇస్తామో నేను గమనిస్తూ ఉంటాను, చాలా పేదవాళ్ళు, మధ్య తరగతి కన్నా చిన్న కుటుంబాలు, వాళ్ళు కష్టపడి సంపాదించి 500 రూపాయల్లో 500 రూపాయలు పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని చూసి నమ్మి సభ్యత్వం తీసుకున్నారంటే ఎంత పాపం వాళ్ళు గర్వపడి ఆ రోజున నిలబడ్డారో పార్టీ కోసం ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఏమీ లేదనే ఆలోచన ఉన్న వ్యక్తులు కూడా నమ్మకం మాత్రం ఒకటే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి, జనసేన పార్టీ ఒక రోజు ప్రభుత్వంలో రావాలనే ఒక ఆకాంక్షతోటి వాళ్ళు నిలబడ్డారు. ఆ స్పిరిట్ ని మనం మర్చిపోకూడదు. దయచేసి మా జన సైనికులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో చేస్తున్న దుర్మార్గమైన దుష్ప్రచారాలు, పదవుల కోసం అనవసరమైన టైం వేస్ట్ కార్యక్రమాలు, ఇవన్నీ వాటిలో దేనిట్లో కూడా మీరు పాల్గొనబాకండి. మీరు నిలబడాల్సింది మన పార్టీ సిద్ధాంతాల కోసం. దేనికోసం అయితే మనం నిలబడి ఇంత ప్రయాణం చేశామో ప్రజలకి మనం మెరుగైన పరిపాలన అందించే విధంగా మీరు నిలబడండి. ఇందాక నేను ఒక నాయకులతో నాతో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పాను. మనం చేసే పొరపాటు ఈరోజు ఏంటంటే సింగిల్గా వెళ్తున్నారు నాయకులు. వెళ్ళబాకండి. 10 మంది జన సైనికులు, 10 మంది నాయకులు కలిసి మీరు వెళ్ళండి. ప్రభుత్వంలో పెద్దలు ఎందుకు మని పనులు చేయరో దాని గురించి మనం కూడా మాట్లాడుకోవచ్చు. నిలబడండి. నియోజకవర్గ స్థాయిలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో ఓట్ల సమయంలో, ఏ విధంగా కూటమి సభ్యుల్ని మీరు గెలిపించారో, మీకు ఒక బాధ్యత ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నెరవేర్చడానికి మీరందరూ కూడా 10 మంది పోయి సమగ్రంగా ఒక మంచి ఆలోచనతోటి ఈ విధంగా ఆ కుటుంబానికి మేలు చేయాలి, ఈ విధంగా ఆ కుటుంబానికి మనం మంచి పదవి ఇవ్వాలి, ఈ విధంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన మీ అందరిలో రావాలి. అంతేగాని చాటుగా ఎవరికి వాళ్ళు ఉత్తరాలు ఇచ్చేసో, లేకపోతే నాకు ఎమ్మెల్యే నాకు బాగా క్లోజ్, మాకు సొంత మనిషి అని అనుకున్నో మీరు నియోజకవర్గానికి మాత్రం మీరు దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయబాకండి. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడాలి, జనసేన పార్టీ ఎదగాలి. అది మీ ద్వారానే అవ్వాలి. మీరు తీసుకోవాలి ఆ బాధ్యత. మీరు కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేశారు, ఎట్లా మర్చిపోతారు మీరు? ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు కొట్టించుకున్నాం, ఎన్నిసార్లు మన జెండాలు మన జెండా దిమ్మెలు పాల్గొట్టారు. ఏమైపోయినాయి ఆ రోజులు? ఎందుకు మర్చిపోతున్నారు మీరు? సమయం వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నాం, ఒక బాధ్యతతో ఉన్నాం. అది కూడా చెప్తున్నాం మీకు. పదవి వచ్చిందంటే మనం ఏదో అలంకరణ కోసం కాదు, ఒక బాధ్యతతో ఉన్నాం. మనం కూటమి ప్రభుత్వాన్ని ఇంకా బలపరచాలి, ఇంకా మెరుగైన పరిపాలన అందించాలి. చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయనకున్న నాయకత్వం, ఆయనకున్న అవగాహనతోటి రాష్ట్రాన్ని కాపాడాలి. దానికోసం అందరం పనిచేస్తున్నాం. పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారు ఆ మాట మీ అందరికీ చెప్పండి. మనం కూటమిలో ఉన్నాం, నిలబడదాం, జాగ్రత్తగా ప్రజల్లో మనం తీసుకెళ్దాం మన ప్రభుత్వాన్ని. కానీ ఆ అంకిత భావం మాత్రం దయచేసి మీరు వదులుకోబాకండి. ఎందుకంటే మన యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు మన పార్టీలో. ఎవరికైనా సరే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు, ఒక కష్టపడి ఎదిగిన వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే జన సైనికుల్లో మాత్రం ఆ నిజాయితీ అనేది ఎవరిని ప్రశ్నించలేరు. అనేక పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ జన సైనికులు చేసినట్టు సేవా కార్యక్రమాలు, ప్రజల కోసం నిలబడినట్టు మన వీర మహిళలు ఏ పార్టీలో కూడా ఆ విధంగా లేరు. దాన్ని మీరు గర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఒక మంచి ఆలోచనతోటి మనం నిలబడదాం. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన బాధ్యత మరింత పెరిగింది. అన్ని ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి.
రాయలసీమలో అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి, ఇక్కడ మన రాజధాని నిర్మాణం జరగాలి. మనకి అమరావతిని ఎట్లా మర్చిపోతాం మనం చెప్పండి? 5 సంవత్సరాలు కనీసం ఒక ఇటుక కూడా ఇక్కడ వేయలేదు. కష్టపడి రుణాలు తీసుకొచ్చి అమరావతిని, పోలవరంని పూర్తి చేసుకుని జాతికి అంకితం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. సమర్థవంతమైన నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి మీరు నిర్భయంగా కష్టపడి ముందుకెళ్ళండి. గతంలో ఎంత కష్టపడ్డామో దానికన్నా ఇంకా రెట్టింపుగా కష్టపడాలి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మన బాధ్యత పెరిగింది. సభ్యత్వం ఒకప్పుడు మనకి 1,00,000 సభ్యత్వం రావాలంటే మొట్టమొదటిసారి చాలా కష్టపడ్డాం. చిలపల్లి చెప్పాడు ఇప్పుడు. అప్పుడు కోవిడ్ ఉండింది. కోవిడ్లో 3 నియోజకవర్గాల్లో 6,000 సభ్యత్వం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజున 11,20,000 సభ్యత్వం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగింది. ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. ఒక సభ్యత్వమే కాదు, మనం ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి, పార్టీకి వారధులుగా మీరు మిగలాలి. మీరు బాధ్యత తీసుకోండి, సమాచారం తెప్పించుకోండి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా ఒక పండగ వాతావరణం ప్రతి గ్రామంలో తీసుకొచ్చి రోడ్ల నిర్మాణం జరుగుతుందో ఈరోజు మీరు చూశారు. ఏ శాఖ తీసుకున్నా కష్టపడి ప్రజలకి అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. 6 నెలలు పూర్తి అయిపోయింది. 7వ నెలలో మనం ఈరోజు పరిపాలన ఉన్నాం. 6 నెలలు మనం ఏ విధంగా పరిపాలన చేసాం అనేది ప్రజలు మనని ఆశీర్వదించాలి, హర్షించాలి. కష్టకాలంలో కూడా ప్రభుత్వం నుంచి 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖే కాదు 30 తారీఖే మనం అందిస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు పోలవరం గురించి మళ్ళీ రుణాలు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టాం. అమరావతి రీకన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలైంది. అమరావతి ద్వారా ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మరింత పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాజధాని అంటే బిల్డింగ్లు కాదు, రాజధాని అంటే మన యువతకి అద్భుతమైన అవకాశాలు దొరుకుతాయి, పెట్టుబడులు వస్తాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ప్రజలు వచ్చే విధంగా మనం చక్కటి పరిపాలన అందించాలి. మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యక్రమంలో మన పిలిస్తే తప్ప మనం వెళ్ళకూడదు. లేదా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం నాయకత్వం లేదు అనే ఆలోచన మీరందరూ కూడా మానుకోండి. జనసేన పార్టీ నాయకుడు అంటే మన వీర మహిళ, మన జన సైనికుడు. పార్టీకి అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా పిలుపు మేరకు మీరు మీ వంతు మీరు కృషి చేయండి. ప్రతి సందర్భంలో నేను చెప్తాను, పార్టీకి కష్టపడి నిలబడింది ఎవరంటే చివరిలో పాపం ప్రతిరోజు పనికెళ్ళే వ్యక్తులు సొంత డబ్బులతోటి 2 లీటర్ల పెట్రోల్ పోసుకుని ఎంత దూరం అయినా సరే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ విజయవంతం చేయడానికి కష్టపడి ఉదయం బయలుదేరి వచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు ఏ విధంగా పార్టీ చేసిన కార్యక్రమాలకి ప్రజలు నిలబడ్డారో మీరు గుర్తు తెచ్చుకోండి. రోడ్ల గురించి పోరాటం చేశాం, రైతుల గురించి పోరాటం చేశాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను మీకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి మనం జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,674 కోట్ల రూపాయల బకాయిలు మన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రైతులకి అందించాం. మనం ఈ రోజున ఖరీఫ్ మాసంలో 32 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 5 లక్షల మంది రైతులకి 6,700 కోట్ల రూపాయలు మనం ఇంత కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేశాం. ఆ విధంగా సమర్థవంతంగా మనం పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం. ప్రజల కోసం, మన పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా ఆశించారో ఆ ఆశయ సాధన కోసమే మనందరం నిలబడ్డాం. ఈరోజు ఈ కుటుంబాలందరికీ నేను మీకు హామీ ఇస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా మీకు అండగా నిలబడతాం. మీరు ఏ విధంగా కోల్పోయారో మేము కూడా ఆ విధంగానే కోల్పోయాం మా జన సైనికుడిని. ఎందుకంటే జెండా పట్టుకుని ఒక 2 వీలర్ మీద నిజాయితీగా నిలబడిన వ్యక్తులు
పాపం మన రోడ్ యాక్సిడెంట్లోనే అటువంటి వ్యక్తులకే ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా బాధాకరమైన విషయం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ ఇంటికి వచ్చి అందించాల్సిన చెక్కుని ఈ విధంగా సమయభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమావేశంలో ఏర్పాటు చేస్తున్నందుకు క్షమించమని మరొకసారి నేను కోరుకుంటూ, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మీకు స్థానికంగా మన జనసేన పార్టీ నాయకత్వంతో మీకు ఎటువంటి పనులున్నా కూడా మీరు నిర్భయంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. పార్టీ నిలబడుతుంది. ప్రతి ఒక్కరం కూడా అదొక బాధ్యతగా మేము తీసుకుంటాం. మీరు ఎదుర్కొన్న ఇబ్బందిని తగ్గించడానికి కోసమే మేము ఉన్నాం. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరిని కూడా ఇక్కడ పంపించారు, మీకు అండగా నిలబడ్డానికి అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో దయచేసి మన పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా మనం ఈరోజు చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మంగళగిరిలో, ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి జనసేన పార్టీ నాయకుడు, అది జిల్లా స్థాయి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, మండల స్థాయి కానివ్వండి, గ్రామ స్థాయి కానివ్వండి, మీ వంతు మీరు పార్టీని మరొకసారి బలోపేతం చేసేటట్టు దయచేసి క్షేత్రస్థాయిలో నిలబడమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కొనియాడుతూ, ఈ సమావేశాన్ని విచ్చేసిన మన నాయకులందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హాలిడే రోజు కూడా, రిపబ్లిక్ డే ప్రత్యేకంగా. సో మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో మీకు జెండా పండుగ ఉన్నా కూడా మీరందరూ ఇంత ప్రయాణం చేసి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కటి స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, దేనికంటే గత 5 సంవత్సరాల్లో ఖజానా అంతా ఖాళీ చేసి ఎదురు అప్పులు చేసిన పరిస్థితి. ఈ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన మనోహర్ గారు డబ్బులు లేకపోయినప్పటికీ రైతు ధాన్యానికి 24 గంటల్లో డబ్బు ఇవ్వడం అంటే ప్రైవేట్ రైస్ మిల్లులు కూడా గతంలో రైతులకు ఇచ్చిన పరిస్థితి లేదు, ఏది మామూలుగా. కానీ గవర్నమెంట్ ఈరోజు 24 గంటల్లో డబ్బులు ఇవ్వడం అంటే చాలామంది రైతులు మాకు వచ్చి చెప్పిన ఇది చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణా జిల్లాలో మనోహర్ గారు ప్రతి ఒక్కరికి అండగా నిలబడి ఆయన నీళ్ళలో వెళ్ళి అందరికీ పౌర సరఫరాల నిత్యావసరాన్ని పంచిపెట్టిన పరిస్థితి అన్నమాట. అలాగే సమయాభావం లేదు కాబట్టి చెక్కులు ఆ కుటుంబాలకి పిలిచి ఇద్దాం అనుకున్నాం. ఫస్ట్గా గుంటూరు జిల్లా నుంచి మా గుంటూరు జిల్లా నాయకులు ఉన్నారు, వారు కూడా రండి. పెదకూరపాడు నుంచి శ్రీ రాజనాల నాగరాజు గారు తరపున వారి నామిని భార్గవి గారు, వాలంటీరు సభ్యత్వం చేసినటువంటి మన జనసేన వాలంటీర్ శ్రీ రమేష్ బాబుని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వారి ఫ్యామిలీ, వారి వాలంటీర్ ఎవరైతే సభ్యత్వం చేశారో వారు మాత్రమే స్టేజ్ మీదకి రావాలి. నెక్స్ట్ గుంటూరు జిల్లా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రగడాల ప్రసన్న కుమార్, వారి యొక్క తరపున పగడాల ప్రసన్న గారు, అలాగే వారిని రావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే దాన్ని వాలంటీరు శ్రీ రామకృష్ణ గారిని కూడా వారిని తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వచ్చేయండి, దగ్గరికి వచ్చున్నాను. ప్రసన్న అంటే ఎవరమ్మా? నున్న శివనారాయణ గారి తరఫున నున్న సుమతి గారిని కూడా ఇక్కడికి వచ్చి నిలబడవలసింది కోరుతున్నాం. వాలంటీరు మణికంఠ,
కోరుతా ఉన్నాం. నెక్స్ట్ మంగళగిరి ఉండవల్లి నుంచి అలాగే వేమూరు వైపు నుంచి దిగవలసిన కోరుతా ఉన్నాం. వేమూరు సుమతి గారిని, అలాగే మన మణికంఠ గారు, మన వాలంటీర్ చేసినటువంటి వ్యక్తి నిశంకరావు అంకన్రావు గారు, అలాగే వినుకొండ మరొక చెక్కు వీర్నిధి రాంబాబు గారు, వారి తరఫున సురేఖ గారు వచ్చారు. వారు కూడా అలాగే వాలంటీరు పరెల్ల అభిమన్య పరెల్ల. దయచేసి ఎవరైతే చెక్ తీసుకుంటారో వారి కుటుంబం, అలాగే చేసిన వాలంటీరు మాత్రమే రావాల్సిన కోరుతా ఉన్నాం. దీనికంటే కొంచెం స్పీడ్గా అవుతుంది సార్, సమయాభావం లేదు, సమయాభావం ఉన్నందువల్ల. అలాగే మాచర్ల కాన్స్టిట్యున్సీ బేతంశెట్టి పెదకొండలు తరపున వెంకట దాసయ్య వచ్చారా? రండి, స్టేజ్ దగ్గరికి వచ్చేయండి. నెక్స్ట్ మీరేంది సురేఖ గారు, మీరేనమ్మా? నెక్స్ట్ సురేఖ గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే రండి. బేతంశెట్టి వెంకట దాసయ్య వచ్చారా? రండి. గుర్రాల మణి మణి గుంటూరు జిల్లా నుంచి చివరగా మాచర్ల కాన్స్టిట్యున్సీ
నుంచి బేతంశెట్టి పెదకొండలు గారి తరపున వెంకట దాసయ్య గారు చెక్కు ఇవ్వబోతా ఉన్నారు. మన వాలంటీర్ గుర్రాలమని
నెక్స్ట్ పరచూరు కాన్స్టెన్సీ ప్రకాశం జిల్లా వెల్లటూరి వేణుబాబు తరఫున సుబ్బాయమ్మ గారు, వెల్లటూరి సుబ్బాయమ్మ గారు వారి కుటుంబ సభ్యులకి మన మంత్రివర్యులు చెక్కులు పోతా ఉన్నారు. ఆ సభ్యత్వం చేయించినటువంటి మన వాలంటీర్ తంగిలో నాగచిరంజీవి, ప్రకాశం జిల్లా పర్చూరు. ప్రకాశం జిల్లా నాయకులు కొంచెం ఉండవలసిందే కోరుతా ఉన్నాం. అలాగే మరొక చెక్కు ప్రకాశం జిల్లా పర్చూరు కోటగిరి రాజా, కోటగిరి భాగ్యలక్ష్మి గారు, మీరేనమ్మా, కోటగిరి భాగ్యలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు సభ్యత్వం చేయించినటువంటి మన వాలంటీర్ కమర్లపూడి నాగసురేష్, కోటగిరి భాగ్యలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు చెక్కు తీసుకుంటున్నటువంటి సుబ్బాయమ్మ గారు, సుబ్బాయమ్మ గారికి జనసేన పార్టీ, సుబ్బాయమ్మ గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అన్నదండలుగా ఉంటుందని చెప్పి శ్రీ మనోహర్ గారు చెప్తా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా నుంచి పచ్చూరు కాన్స్టిట్యూన్సీ నుంచి కోటగిరి రాజా గారి తరఫున కోటగిరి భాగ్యలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, వాలంటీర్ కనమర్లపూడి నాగసురేష్ గారు, కోటగిరి భాగ్యలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు చెక్ అందుకుపోతా ఉన్నారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి బిజ్జం అంకమ వరప్రసాద్ గారి తరఫున నాగలక్ష్మి గారు, చెన్ను నరేష్ నాగలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అందుబాటులో రావాలి. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి బిజ్జం అంకమ్మ వరప్రసాద్ గారు తరపున నాగలక్ష్మి గారు, వీరి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబ పెద్దగా, అలాగే జనసేన పార్టీ ఎప్పుడు మీ కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి వారి పవన్ కళ్యాణ్ గారి తరపున శ్రీ మనోహర్ గారు ఈరోజు వచ్చి స్వయంగా చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి బిజ్జం అంకం వరప్రసాద్ గారి తరపున నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు నెక్స్ట్ ఇక్కడ ఉండండి.
జనసేన పార్టీ పూర్తి అండదండలు ఉంటాయని చెప్పి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున వారికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సంతకం చేసి చెక్కు పంపించినటువంటి చెక్కుని ఇస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్తా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా, చివరిగా ప్రకాశం జిల్లా నుంచి కొండపి కాన్స్టిట్యున్సీ నుంచి రమేష్ సుంకే గారి తరపున సుంకే సులోచన గారు రండి. సుంకే సులోచన గారి కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సంతకం చేసినటువంటి 5 లక్షల రూపాయల చెక్కు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి పూర్తి జనసేన పార్టీ అండదండలు ఉంటాయని చెప్పి శ్రీ మనోహర్ గారు ఆ చెక్ ఇస్తూ ఉన్నారు. సుంకే సులోచన గారికి ప్రకాశం జిల్లాలో చివరి చెక్ ఇది. సుంకే సులోచన గారి కుటుంబానికి పూర్తిగా జనసేన పార్టీ అండదండలు ఉంటాయని చెప్పి శ్రీ మనోహర్ గారు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ కడప జిల్లా, ప్రకాశం జిల్లా వాళ్ళు కొంచెం దయచేసి గ్యాప్ ఇస్తే నెక్స్ట్ కడప జిల్లా చెక్కులు పంపిణీ ఉంది. కడప జిల్లా నాయకులంతా కూడా ముందుకు రావాలి. అలాగే కడప జిల్లా నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా శ్రీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ శ్రీధర్ గారిని కూడా ముందుకు రావాలి. అలాగే కడప నియోజకవర్గ అధ్యక్షులు, అలాగే కడప జిల్లా బద్వేలు నుంచి చెన్నంశెట్టి కేశవులు, చెన్నంశెట్టి మహేశ్వరి గారు, ఎవరు మహేశ్వరి, చెన్నంశెట్టి మహేశ్వరి. కడప జిల్లా బద్వేలు జనసేన పార్టీ, బద్వేల్లో కూడా జనసేన పార్టీ కోసం క్రియాశీలక సభ్యత్వాలు కట్టిన వాళ్ళు ఉన్నారని ఇదే నిదర్శనం. కడప జిల్లా బద్వేల్ నుంచి కేశవులు గారి తరపున శ్రీ మహేశ్వరి గారు వారి కుటుంబ సభ్యులు చెక్కు అందజేసుకుంటా ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెక్కు ఆయన సైన్ చేసి 5 లక్షల రూపాయల చెక్కు మనోహర్ గారి ద్వారా మహేశ్వరి గారి కుటుంబానికి అందజేస్తూ ఉన్నారు. అలాగే మహేశ్వరి గారి వారి కుటుంబానికి జనసేన పార్టీ పూర్తి అండదండలు ఉంటాయని చెప్పి శ్రీ మనోహర్ గారు హామీ ఇస్తున్నారు. తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి మేమంతా కూడా అండదండలుగా ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి మేము పనిచేస్తామని చెప్తా ఉన్నాం. నెక్స్ట్ కడప జిల్లా కోడూరు కాన్స్టిట్యున్సీ నుంచి అరిగెల రమా గారి తాలూకా శ్రీరాములు అరిగెల గారి వారి కుటుంబ సభ్యులు, అలాగే వాలంటీర్ ముత్యాల కిషోర్. కడప జిల్లా కోడూరు కోడూరు కాన్స్టిట్యున్సీ అరిగెల రమా గారి తరఫున శ్రీరాములు అరిగెల. కోడూరు కడప జిల్లా రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ నుంచి అరిగెల
రమా గారి తరపున శ్రీరాములు గారు అరిగెల వారికి చెక్కు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించినటువంటి 5 లక్షల రూపాయల చెక్కు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా ఇవ్వటం, అలాగే వారి కుటుంబానికి జనసేన పార్టీ పూర్తి అండదండలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. మేమంతా దానికి ఇచ్చేస్తూ ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ కోడూరు కాన్స్టిట్యున్సీ, మరలా కడప జిల్లా కోడూరు కాన్స్టిట్యున్సీ నుంచి కారుమంచి జితేంద్ర గారి తరపున కారుమంచి చాముండేశ్వరి నెక్స్ట్ కడప కాన్స్టిట్యున్సీ కోడూరు నుంచి కారుమంచి జితేంద్ర గారి తరపున కారుమంచి చాముండేశ్వరి గారుకి శ్రీ కడప జిల్లా కోడూరు కాన్స్టిట్యున్సీ నుంచి కారుమంచి జితేంద్ర గారి కుటుంబానికి వారి తరపున కారుమంచి చాముండేశ్వరి గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన చెక్కు పంపించడం జరిగింది. 5 లక్షల రూపాయల చెక్కు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వారి కుటుంబానికి అండగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పి ఆ చెక్ ఇవ్వటం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారు అండదండలుగా ఉంటారని చెప్పేదానికి నిదర్శనమే ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం. నెక్స్ట్ కర్నూలు జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో ముందరకు రావాలి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం నుంచి బోయా మధు గారి తరపున అయ్యస్వామి గారు, అలాగే వీరు కడప వాళ్ళు, కడప నాయకులు ఎవరన్నా కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాల్సిందిగా క్లియర్ అవ్వాల్సింది కోరుతా ఉన్నాం స్టేజ్ పైన. నెక్స్ట్ కర్నూలు నుంచి కర్నూలు జిల్లా పాణ్యం నుంచి బోయా మధు గారి తరపున అయ్యస్వామి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించినటువంటి 5 లక్షల రూపాయల చెక్కు శ్రీ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా చెక్కు ఇచ్చి, మనోహర్ గారు జనసేన పార్టీ తరపున మీ కుటుంబానికి పూర్తి అండదండలుగా ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యస్వామి. అలాగే నెక్స్ట్ కర్నూలు బనగానపల్లి నుంచి మన్నెల సురేష్ గారి తరపున మన్నెల సువర్ణ, బోయస్ భాస్కర్ వాలంటీర్, మన్నెల సువర్ణ గారి కుటుంబ సభ్యులంతా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. మన్నెల సురేష్ గారి తరపున మన్నెల సువర్ణ, బనగానపల్లి కాన్స్టిట్యున్సీ కర్నూలు జిల్లా. వెళ్ళండి. కర్నూలు జిల్లా బనగానపల్లి కాన్స్టిట్యున్సీ మన్నెల సురేష్ గారి తరపున మన్నెల సువర్ణ గారు వారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 లక్షల రూపాయల చెక్కు పంపించారు. దాన్ని గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి చెక్ ఇవ్వటం, అలాగే జనసేన పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్తా ఉన్నారు. శ్రీ మన్నెల సురేష్ గారి ఫ్యామిలీకి మన్నెల సువర్ణ గారు వారి తరపున సువర్ణ గారు వారి కుటుంబ సభ్యులు 5 లక్షల రూపాయల చెక్కు అందుకుంటా ఉన్నారు. ఎల్లప్పుడూ వారి కుటుంబానికి జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సూచనలు, అలాగే శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆశయాలకు మేము అనుగుణంగా పనిచేస్తాం. వారి కుటుంబానికి శ్రీ మనోహర్ గారు పూర్తి అండదండలు అందించమని చెప్తా ఉన్నారు. తప్పకుండా అవి ఆచరిస్తాం. కర్నూలు చివరి చెక్ ఇది. కర్నూలు జిల్లా బనగానపల్లె శ్రీ మన్నెల సువర్ణ గారి కుటుంబానికి పూర్తి అండదండలు జనసేన పార్టీ తరఫున ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ
నెక్స్ట్ అనంతపూర్ జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. అనంతపూర్ జిల్లా రాయదుర్గ్ నుంచి పి దాదా ఖలాందర్ తరపున పింజరి రాజాబి రండమ్మ. పింజారి రాజాబి. అనంతపూర్ జిల్లా నాయకులు స్టేజ్ పైన ఉండాలి. శ్రీ అనంతపూర్ జిల్లా నుంచి రాయదుర్గ కాన్స్టిట్యున్సీ నుంచి శ్రీ కళాధర్ గారి తరపున రాజాబి గారుకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 లక్షల రూపాయలు చెక్ పంపించారు. దానికి శ్రీ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి, అలాగే వారి కుటుంబానికి జనసేన పార్టీ పూర్తి అండదండలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. రాజాబి గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. రాజాబి గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలు ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మంత్రివర్యులు పార్టీ కోసం నిలబడిన వాళ్ళ కుటుంబాలకి అండదండలుగా ఉండటం కోసం ఈరోజు మంగళగిరి వచ్చి స్వయంగా చెక్కులు ఇవ్వటం ఆయన చేతుల మీదుగా నిజంగా పార్టీ పైన ఉన్నటువంటి ఒక క్రమశిక్షణే ఉదాహరణకి దానికి. అలాగే నెక్స్ట్ ధర్మవరం కాన్స్టిట్యున్సీ నుంచి శకుంతల గారు, ఏకపోత ఎర్రన్న గారి తరఫున శకుంతల గారు, ఈరన్న గారి తరఫున శకుంతల గారు, దీన్ని వాలంటీరు శకుంతల గారు. అనంతపూర్ జిల్లా ధర్మవరం నుంచి ఈరన్న కుటుంబానికి తరపున శకుంతల గారు రావాల్సిన కోరుతా ఉన్నాం. శకుంతల గారు వారి కుటుంబ సభ్యుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ వాలంటీరు అఖిల్ గారి తరపున అనంతపూర్ జిల్లా ధర్మవరం ఈరన్న గారి కుటుంబానికి వారి తరపున శకుంతల గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల చెక్ స్వయంగా పంపించారు. వారి యొక్క సూచనల మేరకు మన మంత్రివర్యులు పిఎస్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి ఆ చెక్ అందజేస్తూ ఉన్నారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటుందని భరోసా ఇస్తూ ఉన్నారు. తప్పకుండా జనసేన పార్టీ వారి కుటుంబానికి నిలబడి ఉంటుందని చెప్తా ఉన్నాం. శకుంతల గారి కుటుంబానికి అనంతపూర్ జిల్లా పూర్తయిపోయింది. అనంతపురం జిల్లా
నాయకులు కూడా స్టేజీ క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాళహస్తి నాయకులు అందుబాటులో ఉండండి. శ్రీకాళహస్తి నుంచి అరవ రాఘవేంద్ర గారి తరఫున ఏ భాను గారు వారి కుటుంబ సభ్యులు స్టేజ్ మీదకి రావాల్సిన కోసం రండమ్మా. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అరవ రాఘవేంద్ర గారి తరపున వారి కుటుంబానికి శ్రీ ఏ భాను గారు, అలాగే కావలి శివకుమార్ గారు వాలంటీర్గా చేశారు. అరవ రాఘవేంద్ర గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు తన స్వయంగా 5 లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. దాన్ని మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి ఇస్తూ, వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటుందని చెప్పి దీనిని జెండా మోసిన కార్యకర్త కోసం ఈ యొక్క కార్యక్రమం పెట్టాం. పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఎల్లప్పుడూ జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటారు. దానికోసం స్వయంగా మంత్రి వచ్చి ఈరోజు వారి కుటుంబానికి అండదండలుగా ఉంటామని చెప్పి 5 లక్షల రూపాయలు చెక్కుని పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కుని శ్రీ మనోహర్ గారు ఇవ్వటం, అలాగే ప్రత్యేకంగా వారి కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ ఎల్లప్పుడూ చెప్పినట్టు పదవుల కోసం కాదు, సొసైటీ బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ నిలబడుతుందనే ఉద్దేశంతో జనసేన ఒక బలంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే చిత్తూరు కాన్స్టిట్యున్సీ శ్రీకాళహస్తి నుంచి మద్దూరు వెంకటరామయ్య గారి కుటుంబానికి సుధారాణి గారు, అలాగే దండి రాఘవయ్య గారు వాలంటీర్ గారు, సుధారాణి గారు వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి సుధారాణి గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 లక్షల రూపాయల చెక్ పంపించారు. దాన్ని శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా నెక్స్ట్ ఇదవలేదు కదా, ఇదవని నగరేగా మీరు చిత్తూరు జిల్లా కాళహస్తి నుంచి శ్రీ మద్దూరు వెంకటరమణయ్య గారి కుటుంబానికి ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండదండలుగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తరపున మనోహర్ గారు భరోసా ఇస్తా ఉన్నారు. తప్పకుండా జనసేన పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నెక్స్ట్ చిత్తూరు జిల్లా చివరిగా నగరి నుంచి అజయ్ సాయి కుమార్ కుటుంబానికి వికృతమాల హరినాథ్ గారు చెక్కు అందుకుంటా ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి అజయ్ సుమకుమార్ తరపున హరినాథ్ గారు చెక్ అందుపోతా ఉన్నారు. దేవరాజులు గారు ఈ యొక్క సభ్యత్వం నమోదు చేయించారు. అజయ్ సాయి కుమార్ గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 లక్షల రూపాయల చెక్కు పంపించారు. దాన్ని స్వయంగా మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా వారికి చెక్ ఇవ్వటం జరుగుతూ ఉంది. వారికి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటుందని చెప్పి శ్రీ మనోహర్ గారు హామీ ఇస్తూ ఉన్నారు. తప్పకుండా జనసేన పార్టీ ఎల్లప్పుడూ జనసేన జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ అండదండలుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. చిత్తూరు జిల్లా ఇంతటితో
పవన్ కళ్యాణ్ గారు సూచనలతో జనసేన పార్టీ కార్యకర్తలు మేము నాయకులు పూర్తి అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత